హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి పాల వెల్లిని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. అయితే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలామందికి పాల వెల్లి అంటే ఏమిటో తెలియదు. అయితే ఈ పాల వెల్లి అనేది ఎవరైనా చేసుకోవచ్చండి. దీనికి ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఏమీ ఉండదండి. పాల వెల్లి అనేది ఊరికే అలంకరణ మాత్రమే కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. ముందుగా ఈ పాల వెల్లిని తయారు చేసుకోవడానికి మనకు ఇలాంటి ఒక ఫ్రేమ్ కావాలి. ఇవి మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. ఇలాంటి ఫ్రేమ్ తీసుకొని ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత పాల వెల్లిని అలంకరించుకోవడానికి మనకు పండ్లు, పూలు అవసరమవుతాయండి. ప్రస్తుతానికి నా దగ్గర ఈ పండ్లు, పూలు ఉన్నాయి. నేను వీటిని వాడి మీకు పాల వెల్లిని ఎలా అలంకరించుకోవాలనేది చూపిస్తాను. ముందుగా పళ్ళను సూది దారంతో అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గుచ్చుకోవాలి. అలా గుచ్చుకున్న తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న ఫ్రేమ్కి 4 వైపులాగా ఇలా సన్నని దారాన్ని కట్టుకోవాలి. ఇలా కట్టుకున్న దారానికి మనము మామిడాకులు పెట్టుకోవాలి. నాకు మామిడాకులు అవైలబుల్లో లేనందువలన నేను ఇక్కడ వేరే ఆకులు పెట్టేసేసి అలంకరించేశాను. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మక్క బుట్టలను 4 వైపులా ఒక్కొక్కటిగా కట్టుకోవాలి. ఇలా కట్టుకున్న తర్వాత ఇందాక మనకు పండ్లను పూలేసి కుచ్చుకున్నాం కదండి. ఇలాగా ఈ కుచ్చుకున్న వీటిని కూడా ఈ ఫ్రేమ్కి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా కట్టుకోవాలండి. ఇలా అన్నీ కట్టేసుకున్న తర్వాత మనము ఒక తాడు తీసుకొని ఫ్రేమ్ వెనక భాగంలో ఇలా కట్టుకోవాలి. అలాగే ముందు భాగానికి కూడా ఇంకో తాడు తీసుకొని ఇలాగా కట్టేసుకోవాలి. అయితే వెనక భాగం తాడు అనేది కొంచెం చిన్నగా ఉండేలాగా చూసుకొని అలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడి వేసుకోండి. ఈ ముడిలో నుంచి ముందు భాగం తాడుని ఇలాగా పైకి తీసి పట్టుకోవాలి. ఇలా పట్టుకోవడం వలన సమానంగా వస్తుందో లేదనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక పీట పెట్టుకొని ఈ పీటకు సమాంతరంగా మనము పాల వెల్లిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా వినాయకుడిని మనము మండపంలో ప్రతిష్ఠింపజేయాలి. తర్వాత మన వినాయకుడి విగ్రహానికి ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు అలంకరణ చేసుకోండి. అంతేనండి, మన వినాయకుడి మండపం తయారైపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మన వీడియోని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అంతే అండి. ఈ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్తే.